ఇప్పటికే అధికారపక్షమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ సచ్చిన పార్టీ మళ్ళీ లేవదు అని చెప్పి ఒక ఘాటైన విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన, ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావుల పైన కూడా ఉందని చెప్పకనే చెప్తున్నటువంటి విమర్శకుల అభిప్రాయం. కాబట్టి 25 ఏళ్ల వైభవాన్ని టీడీపీ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ అంత పటిష్టంగా ఉన్నటువంటి అంత చరిత్ర కలిగినటువంటి పార్టీ ఇది బీఆర్ఎస్. కాబట్టి ఇది కేటీఆర్ చెప్తున్నటువంటి పార్టీ. రాష్ట్రంలో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేదంటే తెలంగాణలో కానివ్వండి, 25 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ టీడీపీ తర్వాత బీఆర్ఎస్ అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనగలగాలి, మళ్ళీ ప్రజల్లో బలం ఏర్పడాలంటే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీ నాయకులు రాష్ట్ర రాజధానిలో ఉండి పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఉంటే కార్యకర్తలకు నాయకులకు మధ్య అగాధం పెరిగిపోతుంది తప్ప దాన్ని పూడ్చలేమని కూడా అవి రాజకీయ విశ్లేషకులు తెలియజేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో చైతన్యం నింపడం కోసం హరీష్ కూడా ఒక పిలుపిచ్చిండు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలను చైతన్యం చేస్తున్నాం. బీఆర్ఎస్ తప్పకుండా పునర్వైభవం తీసుకొస్తుందని చెప్పి హరీష్ పేర్కొన్నాడు. అంటే ఇక్కడ నాయకుల్లో ఒక కసి ఉంది, నాయకుల్లో ఒక పట్టుదల కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక పార్టీ రాకపోతే భవిష్యత్తులో పార్టీ రాలేదన్నటువంటి ఒక స్పష్టతతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల పట్ల కూడా కొంత అసంతృప్తిని కేసీఆర్ వ్యక్తం చేసిండు. ఆ అసంతృప్తిని ఇప్పుడు మీరు పనితీరును కనుక మెరుగుపరచుకోకపోతే, మీరు ప్రజలతో కనుక దగ్గర సంబంధాలు ఉండకపోతే వచ్చేసారి టికెట్లు ఇవ్వనని చెప్పి ఒక చురుకలు కూడా పెట్టడం జరిగింది. పార్టీ అనేది రాశిగా కనిపించడం కాదు, ఒక ప్రజా బలంగా కనిపించాలని చెప్పి కేసీఆర్ పేర్కొంటూ 15 రోజుల్లో సభ్యత్వ నమోదాన్ని కూడా ప్రకటిస్తున్నట్టు చెప్పిండు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 25 ఏళ్ళ బీఆర్ఎస్ ఇక బలంగా మారుతుందా, బలంగా మారలేదా, లేకపోతే కాంగ్రెస్ చెప్తున్న విమర్శలకు ఏమన్నా సజీవ సాక్ష్యం అవుతుందా? దీన్ని కేసీఆర్ చేతుల్లో, ముఖ్య నాయకుల చేతుల్లో ఉంది. కాబట్టి పార్టీ పునర్వైభవం అనేది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది.